హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ జరిగిన ర్యాపిడ్ మార్క్ ఫాస్ట్గా చూసేద్దాం. ఓకే, మ్యాథ్స్. సో ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎం ఇఫ్ ద నంబర్ n ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 42 ఇంటూ 324 ఇంటూ 55 ఈజ్ డివిజిబుల్ బై 3 పవర్ ఆఫ్ m. సో ఈ నెంబర్ మొత్తం 3 పవర్ ఆఫ్ mతో డివైడ్ అవ్వాలి. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ m. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ 90, 42, 324, 55లో ఎన్ని 3s ఉన్నాయి, నంబర్ ఆఫ్ 3s ఎన్ని ఉన్నాయి అది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో 90లో 3లు ఎన్ని ఉన్నాయండి? రైట్, 90లో 3s ఎన్ని ఉన్నాయి? సో 3 స్క్వేర్ ఇంటూ 2, 3 స్క్వేర్ ఇంటూ 10. సో 10తో మనకు అవసరం లేదు కదా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ 3s ఎన్ని ఉన్నాయి. ఇక్కడ 3 స్క్వేర్ 2 ఉన్నాయి. 42లో సో ఒక 3 మాత్రమే ఉంది కదా, 3 ఇంటూ 14. సో 14తో మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది 3 అంటే 324. సో 324లో 324 అంటే 18 స్క్వేర్ కదా. 18 స్క్వేర్ని మనం ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 9 హోల్ స్క్వేర్, 2 ఇంటూ 9 హోల్ స్క్వేర్. సో మనకి 2 పవర్ ఆఫ్ స్క్వేర్ 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ మనకు అవసరం లేదు కాబట్టి 9 స్క్వేర్ ఒకటే కావాలి. 9 స్క్వేర్ అంటే 3 పవర్ ఆఫ్ 4. సో ఇక్కడ 324లో 3లు ఎన్ని ఉన్నాయండి? 3 పవర్ ఆఫ్ 4. ఎలా అంటే 18 స్క్వేర్ కదా, 18 స్క్వేర్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 9 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో a ఇంటూ b హోల్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m ఇంటూ b పవర్ ఆఫ్ m. ఇది మనకు తెలుసు కదా, స్టాండర్డ్ ఫార్ములా. సో ఇక్కడ ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్గా రాయొచ్చు. సో ఈ 2 స్క్వేర్ మనకి అవసరం లేదు. సో 9 స్క్వేర్లో ఎన్ని ఉన్నాయి? 3లు, 3 పవర్ ఆఫ్ 4. సో 320లో 3 పవర్ ఆఫ్ 4. ఓకే, అండ్ లాస్ట్ వన్ 55. అసలు 55 అనేది 3తో డివైడ్ అవుతుందా? అవ్వదు కదా. సో అసలు ఎలాగ అనుకుంటాం మనం? సమ్ ఆఫ్ డిజిట్స్. 55, 5 + 5 ఎంత? 10. సో 10 అనేది 3తో డివైడ్ అవ్వదు కాబట్టి ఆ 55 కూడా 3తో డివైడ్ అవ్వదు. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? 3 పవర్ ఆఫ్ 1 కదా. నెంబర్ ఆఫ్ 3లు ఎన్ని ఉన్నాయి? సో ఇక్కడ 4 ఉన్నాయి, 1 ఉంది, 3. సో 4 + 1 + 2. సరే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, the sum and the difference of two expressions is 5x square minus x minus 4 and x square plus 9x minus 10 respectively. Then their LCM would be equal to. So LCM find out చేయమంటున్నారు. ఓకే, సో సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ ఎక్స్ప్రెషన్స్. సో ఏవైనా ఒక 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఆ రెండింటిని సమ్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. అలాగే ఆ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే, డిఫరెన్స్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ని A1 అనుకుందాం, B అనుకుందాం. సో a ప్లస్ బి ఏంటండి? 5x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4. అలాగే a మైనస్ బి ఏంటండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 10. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 2a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుందండి? 5x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 6x స్క్వేర్. అలాగే ప్లస్ 8x మైనస్ 16. సో ఇక్కడ 2తో మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇక్కడ ఏమవుతుంది? 3x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 8. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సో -24 2 నంబర్స్ ప్రోడక్ట్ రాయాలి, అక్కడ 4 అనేది రావాలి. ఆ రెండింటిని యాడ్ చేసిన, సబ్స్ట్రాక్ట్ చేసిన 4 రావాలి. సో ఎలా రాయొచ్చండి మనం? 3 8 4 6 అంటే 4 రాదు, 12 2 అంటే రాదు, 8 3 కూడా రాదు. ఇంకా ఏముంటుంది మనకు? 3 4 6 4 ఓకే, 6 4 కూడా రాదు. సో ఇంకా 8 3 24. వెయిట్, సారీ మనం ఇక్కడ మిస్టేక్ చేసాం కదా. సో -14 కదండి ఇది. సో -14 అంటే -7 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? -21. సో 7 3 రాయొచ్చు కదా, 7 3. సో ఇక్కడ +4 రావాలి, ప్రొడక్ట్ చేస్తే -21 రావాలి. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ ఏంటంటే
3x² ప్లస్ 4x ఎలా రాయొచ్చు మనం ఇప్పుడు ప్లస్ 7x మైనస్ 3x మైనస్ 7. ఓకే, సో ఇప్పుడు ఏం కామన్ తీయాలి? ఎక్స్ కనుక కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది 3x ప్లస్ 7 మైనస్ 1 అని కనుక కామన్ తీస్తే 3x ప్లస్ 7. సో ఇప్పుడు ఏమవుతుందండి ప్రోడక్ట్ 3x ప్లస్ 7 కామన్ తీస్తే ఇంటూ x మైనస్ 1. సో ఏ అన్నది ఇది. అలాగే ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే బి కూడా వస్తుంది. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఆ రెండింటి యొక్క ఎల్సిఎం అడుగుతున్నారు. ఎల్సిఎం. సో ఎల్సిఎం అంటే ఏలో ఏవైతే 2 టర్మ్స్ ఉన్నాయో ఆ రెండు డెఫినెట్గా ఉండాలి. డెఫినెట్గా ఉండాల్సిందే కదా ఏలో బీలో. సో ఏలో బీలో కామన్గా ఉన్నవి ఒకసారి రాస్తాము, రిమైనింగ్ ఉన్నవి ఎలా ఉన్నవి అలా రాస్తాం. సో ఇప్పుడు సి ఒక ఎగ్జాంపుల్ మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు 3 × 5 × 7 ఇలా ఉంది. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 2 × సంథింగ్ 9 ఇలా ఉంది. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటంటే ఎల్సిఎం అంటే ఇక్కడ 5, 7, 2 ఇవి డెఫినెట్గా వస్తాయి. 5 × 7 × 2. ఓకే, అండ్ ఇలాగే ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 9 ఎలా రాయొచ్చు 3 × 3గా రాస్తాం కదా. సో రెండు 2 టైమ్స్ ఉన్న 3ని ఒకసారి రాస్తాము అండ్ రిమైనింగ్ 3ని ఇలా రాస్తాం. సో 2 టైమ్స్ ఉన్నవి ఒకసారి రాస్తాము, రిమైనింగ్ అన్నవి అలా రాస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ కూడా వస్తుంది. సో ఆ రెండింటిలో కామన్గా ఉన్నవి ఒకసారి రాస్తాం, కామన్గా లేనివి అవి ఎలా ఉన్నవి అలా రాస్తాం. సో ఇప్పుడు ఎల్సిఎం చేసినప్పుడు 3x ప్లస్ 7 ఉండాలి, అలాగే x మైనస్ 1 డెఫినెట్గా ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ x మైనస్ 1 ఒకటే ఉందా, ఇది అవ్వదు. ఇక్కడ 3x ప్లస్ 7 ఉంది, ఓకే, దాంతోపాటు x మైనస్ 1 కూడా ఉండాలి, ఇదే అవ్వదు. ఇక్కడ కూడా x మైనస్ 1 అన్నది లేదు. సో ఓన్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనల్ని ఎల్సిఎం అడుగుతున్నారు. సో ఎల్సిఎం అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. సో 5, 7, 2, 3 ఇక్కడ చూడండి ఈ ఎల్సిఎం, ఈ రెండింటి ఎల్సిఎం ఏంటంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నీ ఇక్కడ కవర్ అయి ఉంటాయి డెఫినెట్గా ఇక్కడ ఏలో ఉన్నవి అలాగే బిలో ఉన్నవి మొత్తం టర్మ్స్ డెఫినెట్గా ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎల్సిఎం. సో ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, బి వాల్యూ కూడా ఏదో ఒకటి వస్తుంది. సో కానీ ఎల్సిఎం అంటే ఏలో ఉన్నవి బిలో ఉన్నవి రెండు ఉండాలి. సో ఏలో ఉన్నవి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి 3x ప్లస్ 7 ఇంటూ x మైనస్ 1 ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓన్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్. 2 trains, one from Howrah to Patna and the other from Patna to Howrah, start simultaneously. After they meet, the trains reach their destination after 9 hours and 16 hours respectively. What is the ratio of their speeds? సో మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో సార్ ఒక కాన్సెప్ట్ చెప్పి ఉంటాడండి, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సో ఫ్రమ్ ఏ టు బి అనుకుందాం, లేదా హౌరా టు పాట్నా అంటున్నారు కదా. సో హౌరా అలాగే పాట్నా. సో ఇక్కడ ఒక ట్రైన్ S1 అన్నది S1 స్పీడ్తో వెళ్తుంది, ఒక ట్రైన్ S1 స్పీడ్తో వెళ్తుంది, ఇంకొక ట్రైన్ ఇక్కడ నుంచి S2 అనే స్పీడ్తో ఆపోజిట్ వస్తుంది. సో పాట్నా టు హౌరా అలాగే హౌరా టు పాట్నా. సో స్పీడ్స్ అన్నవి S1, S2. ఓకే, సో డెఫినెట్గా ఎక్కడో ఒక చోట మీట్ అవుతాయి కదా, మీట్ అయ్యాయి. మీట్ అయిన తర్వాత ఆ S1 అన్నది మీట్ అయిన ప్లేస్ నుంచి ఇక్కడ మీట్ అయ్యాయి, మీట్ అయిన ప్లేస్ నుంచి ఎంత టైం తీసుకుంటుందంటే T1 అన్న టైం తీసుకుంటుంది. సో మీట్ అయిన తర్వాత రిమైనింగ్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి, అంటే ఎక్కడో ఒక చోట మీట్ అవుతుంది. సో మీట్ అయిన ప్లేస్ నుంచి పాట్నా ప్లేస్ని రీచ్ అవ్వడానికి T1 టైం తీసుకుంటుంది. అలాగే S2 కూడా మీట్ అయిన తర్వాత రిమైనింగ్ డిస్టెన్స్ అంటే హౌరాకి రీచ్ అవ్వడానికి టైం T2 తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మీటింగ్ టైం. సో మీటింగ్ టైంని మనం T అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్, ఎందుకంటే క్వశ్చన్ లెంతీగా ఇస్తారండి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని, బట్ మనకి ఈ ఫార్ములాస్ కనుక తెలిస్తే ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ మనకు తెలియాల్సిన మెయిన్ ఫార్ములా ఏంటంటే S1/S2 ఈజ్ ఈక్వల్ టు √T2/T1, ఇదొక ఫార్ములా. అలాగే T ఈజ్ ఈక్వల్ టు √T1 ఇంటూ. సో ఎక్కడ మీట్ అవుతాయి అంటే మీటింగ్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ T1 ఇంటూ T2. సో ఇక్కడ ఏమడిగారంటే ద ట్రైన్స్ రీచ్ దేర్ డెస్టినేషన్ ఆఫ్టర్ 9 hours and 16 hours రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ దే మీట్, చూడండి ఇక్కడ ఇచ్చారు కదా. సో 2 trains ఇలా వస్తున్నాయి, మీట్ అయ్యాయి, మీట్ అయిన తర్వాత ఆఫ్టర్ దే మీట్ ద ట్రైన్స్ రీచ్ దేర్ డెస్టినేషన్. సో T1 అనేది 9 hours,
ఇక్కడేమో 16 అవర్స్ ఇలా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ ఏంటండి, S1/S2 = రూట్ T2/T1. సో రూట్ 16/9, 16కి స్క్వేర్ రూట్ అంటే 4, సో 4:3. సో దీస్ ఆర్ ద స్పీడ్స్ రేషియోస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ మీటింగ్ టైం కనుక అడిగితే రూట్ T1 × T2. సో 16 కాస్త 4 అవుతుంది, 9 కాస్త 3 అవుతుంది, 4 3s. ఒకవేళ ఇక్కడ అడగలేదు క్వశ్చన్లో, బట్ ఒకవేళ మీటింగ్ టైం అడిగితే దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములాస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి, ఈ 2 ఫార్ములాస్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, దెర్ ఈజ్ 60% ఇంక్రీజ్ ఇన్ an amount in 6 years at simple interest. What will be the compound interest on 12,000 rupees after 3 years at the same rate of interest? So simple interest mandalage compound interest. There is 60% increase in an amount in 6 years at simple interest. 60% అంటే 3/5 కదా, సో 5 ఉన్నది 8 అయింది, ఇంక్రీజ్ అయింది కదా. సో +3 అన్నది సింపుల్ ఇంట్రెస్ట్, అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు కదా. సో I = PTR/100 తెలిసిందే కదా. సో ఇంట్రెస్ట్ ఎంత అండి, 3 = P అంటే 5 ప్రిన్సిపల్ ఇంటూ టైం వచ్చేసరికి 6 years ఇచ్చారు, రేట్ ఆఫ్ పర్సెంటేజ్ తెలియదు, /100. ఓకే, 3 1s 3 2s. సో 5 2s 10, 10 10s 100. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 10%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇచ్చిన ఫస్ట్ సెంటెన్స్ నుంచి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుందాం. అండ్ ఇప్పుడు వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఆన్ 12,000 రూపీస్ ఆఫ్టర్ 3 years అట్ ది సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు కదా. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాము. సో ఈ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో యూజ్ చేసి 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత. సో 10% వచ్చినప్పుడు 2 yearsకి ఎలాగా, 3 yearsకి ఎలాగా, 4 yearsకి ఎలాగా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఓకే, ఇంకొకసారి. సో 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక 10% అయితే 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ఎంతండి, 21%. 3 yearsకి ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 21%. 3 yearsకి వచ్చేసరికి 33.1%. 4 yearsకి వచ్చేసరికి 46.41%. ఇది. సో ఇక్కడ మనకి 3 years అడిగారు కాబట్టి 33.1%. సో 33.1% ఆఫ్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారండి, 12,000 కదా, 12,000. సో ఈ పర్సెంటేజ్ 2 zeros గెట్ క్యాన్సిల్, అలాగే 0 అండ్ పాయింట్ గెట్ క్యాన్సిల్. సో 331 × 12, 12 1s 12. సో యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 2 ఉండాలి. సో ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో 3970. ఓకే, సో ఆ క్వశ్చన్లో ఫస్ట్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, అండ్ అలాగే ఆ ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సింది ఆ క్వశ్చన్లోనే ఇచ్చింటారండి డేటా. ఫైనల్గా ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలి. సో ఫస్ట్ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆ క్వశ్చన్లోనే ఇచ్చింటారు మనకు. ఇక్కడ 60% ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఇన్ 6 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఆ డేటాని యూస్ చేసి ఫస్ట్ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్న తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్, స్వప్న borrowed some money on compound interest and return it in 3 years in equal annual installments. If rate of interest is 15% per annum and annual installment is 486680, then the sum borrowed is. ఇది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఏవైతే చిన్న టాపిక్స్ ఉంటాయో ఇన్స్టాల్మెంట్స్ కానీ, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కానీ, పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ, అలాగే సర్క్యులర్ రేసెస్, లీనియర్ రేసెస్ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్, మ్యాక్సిమం మినిమా, ఈ చిన్న టాపిక్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఏవైతే ఈ చిన్న టాపిక్స్ మనం స్కిప్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయో ఆ టాపిక్స్ నుంచే ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఇలాంటి టాపిక్స్ని మీరు స్కిప్ చేయకండి. సో యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అంటున్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ అనగానే ఎలా చేయాలో మీకు తెలుసు కదా. సో 15% అంటే 3/20. సో 20 ఉన్నది 21 ఫర్ ఫస్ట్ ఇయర్. సో ఇక్కడ 3 year యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అంటున్నారు కాబట్టి నెక్స్ట్ 20 square, 21 square అండ్ నెక్స్ట్ 3 years కాబట్టి 20 cube, 21 cube. ఇక్కడ ఈచ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. సో ఇక్కడ 21 cube ఉంటే ఇక్కడ కూడా 21 cube ఉండాలి కాబట్టి ఇంటూ 21, ఇక్కడ కూడా
ఇంటూ 21 స్క్వేర్. ఓకే, ఈచ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ 21 క్యూబ్ అంటే ఎంతండి? 12167. వెయిట్ సారీ, ఇలా ఈ చిన్న చిన్న మిస్టేక్లే ఎక్కువ, ఎందుకంటే 3/20 అంటే 23 స్క్వేర్ 23 క్యూబ్ కదా. ఓకే, ఈ 23 క్యూబ్ అంటే ఎంతండి? 12167. ఇక్కడ ఇంటూ 23, ఇక్కడ కూడా 23 క్యూబ్ కావాలి కాబట్టి ఇంటూ 23 స్క్వేర్. సో ఇది మొత్తం యాడ్ చేస్తే ప్రిన్సిపల్, ఇది మొత్తం యాడ్ చేస్తే అమౌంట్, డిఫరెన్స్ వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఏంటి? ఇఫ్ అండ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేసారు. సో యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అంటే 12167 కదా. సో 12167 అన్నది ఇచ్చేసారు. 12167 అన్నది 486680. ఓకే, అండ్ ఇప్పుడు ప్రిన్సిపల్ సమ్ బారోడ్ అంటే ప్రిన్సిపల్ ఎంత? సో 23 స్క్వేర్ అంటే 529. సో 529 ఇంటూ 20 ఎంతండి? 529 ఇంటూ 20, 0 2 9s 18, 2 2s 4, 5 2 5s 10. ఓకే, అండ్ అలాగే 20 స్క్వేర్ అంటే 400. 20 స్క్వేర్ అంటే 400 ఇంటూ 23, 0 0 4 ఇంటూ 23, 4 3s 12, 4 2s 8 9 92. ఓకే, అండ్ ఇక్కడ 20 క్యూబ్ అంటే ఎంతండి? 8000 కదా. సో ఇది మొత్తం ప్రిన్సిపల్. సో 0 8 5 2 7 9 8 17 2. సో ప్రిన్సిపల్ 27780. ఓకే, ఇక్కడ ఇంటూ 4 ఇంటూ 40. సో ఇక్కడ కూడా ఇంటూ 40. సో 2 zeros ఉండాలి ఖచ్చితంగా. సో ఆప్షన్ డి అయితే కాదు. సో 2 zeros తర్వాత 4 8 32. సో ఇన్ని డిజిట్ 2 ఉండాలి. సో 2 zeros తర్వాత 2. సో ఇక్కడే కదండి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బి కాదు, అలాగే ఏ కాదు. సో ఆన్సర్ ఏంటి? 4 1s 200. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ at a certain rate of simple interest per year doubles in 5 years and at a different rate of simple interest per year becomes 3 times in 12 years, then the difference in the two rates of simple interest per year. Okay, if a sum of money at a certain rate of simple interest per year doubles అంటున్నారు. సో 1 అన్నది 2 అయింది. సో ఇంట్రెస్ట్ ఎంత అండి? 1. సో I is equal to P ఇంటూ టైం ఎంత అంటే 5 years ఇంటూ R/100. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 520 కదా. సో 20% వచ్చింది. అలాగే సెకండ్ ఇంకొకటి ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ బికమ్స్ 3 times. 3 times అంటే 1 అన్నది 3 అయింది. సో ఇక్కడ 2 అన్నది సింపుల్ ఇంట్రెస్ట్. సో I is equal to P ఇంటూ టైం ఎంత అండి? 12 years ఇంటూ R/100. సో 2 1s 2 6 2 3s 2 50s. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 50/3%. దెన్ ద డిఫరెన్స్ ఇన్ ద టూ రేట్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోవాలి. సో 20 minus 3 ఇంటూ 20 60 minus 50 అంటే 10/3. 10/3 అంటే 3 1/3%. ఆ రెండింటికి డిఫరెన్స్ 3 1/3. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎలక్షన్ 10% ఆఫ్ ది ఓటర్స్ ఆన్ ది ఓటర్ లిస్ట్ డిడెంట్ క్యాస్ట్ దేర్ ఓట్ అండ్ 60 ఓటర్స్ క్యాస్ట్ దేర్ ballot papers blank. There were only 2 candidates. The winner was supported by 47% of total voters in the voter list and he got 308 votes more than his rival. The number of voters on the voter list is. So elections అన్నవి కూడా పర్సంటేజెస్లో ఒక చిన్న టాపిక్కే, చాలామంది స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ మనకి ఎగ్జామ్లో 2023 సీజన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇన్ ఎన్ ఎలక్షన్ 10%, ఈ టోటల్ 100% ఓట్స్ అనుకుందాం. అందులో 10% ఆఫ్ ది ఓటర్స్ ఆన్ ది ఓటర్ లిస్ట్ క్యాస్ట్ చేయలేదు. సో డిడెంట్ క్యాస్ట్ 10%. అండ్ 60 ఓట్స్ ఏమో బ్లాంక్. దేర్ వర్ ఓన్లీ 2 candidates.
ఓన్లీ 2 క్యాండిడేట్స్. సో 2 క్యాండిడేట్స్ అంటే ఓన్లీ విన్నరు అలాగే లూజర్. విన్నరు అలాగే లూజర్. సో ద విన్నర్ వాజ్ సపోర్టెడ్ బై 47% ఆఫ్ టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్ లిస్ట్. సో విన్నర్కి ఎంత వచ్చింది? 47% వచ్చింది. అలాగే ఒకవేళ లూజర్ కూడా 47% వచ్చుంటే, విన్నర్కి లూజర్కి 47 వచ్చుంటే అక్కడ టై అయ్యేది. సో ఎవరు గెలిచేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? లిస్ట్ అంటే హీ గాట్ 308 ఓట్స్ మోర్ దాన్ హిజ్ రైవల్. సో లూజర్ కంటే 308 ఓట్స్ ఎక్కువ వచ్చాయి. అంటే లూజర్కి 308 ఓట్స్ తక్కువ వచ్చాయని కదా అర్థం. సో ఈ 100%ని ఇలా రాసాం. సో ఇది మొత్తం యాడ్ చేసినా కూడా 100%కి ఈక్వల్గా ఉండాలి. సో 100% ఈజ్ ఈక్వల్ టు 100% ఈజ్ ఈక్వల్ టు, సో ఇది మొత్తం ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి. ఈ ఫస్ట్ పర్సంటేజెస్ కనుక యాడ్ చేస్తే 47, 47, 10 ఎంతండి? 104% మైనస్ ఇక్కడ వాల్యూస్ వచ్చేసరికి 60 ఉంది, 308 ఉంది. సో 248. సో 4% అన్నది 248 అయితే ఇప్పుడు మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ది నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆన్ ది ఓటర్ లిస్ట్. సో టోటల్ ఎంతండి? 100% కదా. సో 4 × 4 6 సో 6200. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. The next question, ABC can do a piece of work individually in 8, 12 and 15 days respectively. A and B start working but A quits after working for 2 days. After this, C joins B till the completion of work. In how many days will the work be completed? Okay. 3 members ఉన్నారు, A, B, C. టైం వచ్చేసరికి 8, 12 అలాగే అండ్ ఇప్పుడు ఎఫిషియన్సీ. సో 120 కనుక మనం ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ 8 × 15, 12 10s, 15 8s. ఓకే, 15 8s. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ 120 యూనిట్స్ని ఎలా చేస్తున్నారంటే, ఏ అండ్ బి స్టార్ట్ వర్కింగ్ బట్ ఏ క్విట్స్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 2 days. సో 2 days వర్క్ చేసిన తర్వాత ఏ అనే అతను క్విట్ అయ్యాడు. ఆఫ్టర్ దిస్ సి జాయిన్స్. ఈ 120 యూనిట్స్ని ఎలా చేస్తున్నారంటే, ఫస్ట్ ఏంటంటే ఏ అండ్ బి స్టార్ట్. సో 2 days తర్వాత ఏ అనే అతను క్విట్ అయ్యాడు. సో 2 days వరకు 2 × ఏ అండ్ బి కలిసి చేస్తుంటారు కదా, 2 × 25. సో 50 యూనిట్స్ చేసేసారు. 50 యూనిట్స్ అయిపోయింది. సో రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఎంత ఉంటుందండి? ఇంకా 50 పోతే 70 యూనిట్స్ ఉంది. సో ఈ 70 యూనిట్స్ని ఏ అనే అతను క్విట్ అయ్యాడు. ఆఫ్టర్ దిస్ సి జాయిన్స్ బి టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. సో ఈ 70 యూనిట్స్ని ఎవరు చేశారంటే ఏ అనే అతను క్విట్ అయ్యాడు. ఇప్పుడు బి అండ్ సి. సో 10 + 8 18. ఓకే, 18తో కనుక క్యాన్సిల్ చేస్తే 2 9s 2 35s. సో 35/9 days చేశారు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్. సో ఫస్ట్ ఏమో ఒక 2 days చేశారు ప్లస్ సో 2 daysలో 50 యూనిట్స్ చేసేసారు. సో రిమైనింగ్ 70 యూనిట్స్ని 35/9 daysలో చేశారు. 35/9 అంటే 9 4s 36 కదా, ఇంకా ఎక్కువ ఉంది. సో 9 3s 27. 8/9. సో 2 + 3 ఎంత? 5 8/9. సో టోటల్ వర్క్ని 5 8/9 daysలో కంప్లీట్ చేశారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ రైడ్స్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ A to B at the rate of X km/h and remainder at the rate of 2y km/h. If he had travelled at a uniform rate of 6z km/h, then he could have ridden from A to B and back again in the same time. Which one of the following is correct? This question from time and distance. 1/3 అంటున్నారు కదా, 1/3. సో 1 part అలాగే రిమైనింగ్ 2 parts. సో 1/3 ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ A to B అట్ రేట్ ఆఫ్, సో టోటల్ A to B, అందులో 1/3 ఏమో అట్ ద రేట్ ఆఫ్ X km/hతో వెళ్తున్నారు, అండ్ ద రిమైండర్ ఏమో అట్ ద రేట్ ఆఫ్ 2y km/hతో వెళ్తున్నారు. ఇఫ్ హీ హ్యాడ్ ట్రావెల్డ్ అట్ ఏ యూనిఫామ్ రేట్ ఆఫ్, సో ఒకవేళ టోటల్ 6z కనుక వెళ్ళి రావడానికి ఎంత టైం అయితే పడుతుందో, ఇక్కడ ఏంటంటే టైం అన్నది ఈక్వల్, సేమ్ టైం అంటున్నారు.
సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళడానికి ఎంత టైం అయితే పడుతుందో, టైం ఎంతండి, ఇదేమో డిస్టెన్స్, ఇదేమో స్పీడ్. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో 1/x ప్లస్ 2/2y అంటే 2/2y అంటే 1/y, 2/2y అంటే 1/y ఈజ్ ఈక్వల్ టు ఈ టైము ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ 6z అనే యూనిఫామ్ స్పీడ్తో కనుక వెళ్తే ఏ నుంచి బీకి అలాగే బి నుంచి ఏకి రావడానికి ఎంత అయితే టైం పడుతుందో, సో ఆ టైము ఈ టైంకి ఈక్వల్గా ఉంటుంది అంటున్నారు. సో ఏ నుంచి బీకి వెళ్ళడానికి డిస్టెన్స్ ఎంతండి, 1 + 2 3. అలాగే అగైన్ బి నుంచి ఏకి రావడానికి సేమ్ డిస్టెన్సే కదా. సో 3 + 3 ఎంతండి, 6. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 6 బై స్పీడ్ ఏంటి 6z. సో 6/6z అంటే 1/z. సో 1/x + 1/y ఈజ్ ఈక్వల్ టు 1/z. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The ratio between the number of passengers traveling by 1 and 2 class between the two railway stations is 1:50, whereas the ratio of 1 and 2 class fares between the same station is 3:1. If on a particular day 1,325 rupees were collected from the passengers traveling between these stations, then what was the amount collected from the second class passengers? ఓకే, సో ప్యాసింజర్స్ వచ్చేసరికి ఫస్ట్ క్లాసు అలాగే సెకండ్ క్లాస్ ఉన్నారు. 1:50 ఉంది. ఫేర్ వచ్చేసరికి ఏంటండి, ఫేర్స్ అంటే కాస్ట్ 3:1. సో అనే పర్టికులర్ డే, సో 3 × 1 3, 50 × 1 50. సో అనే పర్టికులర్ డే ఒకరోజు 1,325 రూపీస్ కలెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, దెన్ వాట్ వాజ్ ద అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ ది సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్. సో సెకండ్ క్లాస్ నుంచి అంటే 50 ఎంత, సో 53 అన్నది, సో టోటల్ 53 అన్నది 1,325 అయితే మనకు కావాల్సింది ఓన్లీ సెకండ్ క్లాస్ 50 ఎంత, 53 2s 106, 265 అంటే 5 into 25, 25 5s 1250. Option D is the correct answer. A person selling an article for 96 rupees finds that his loss percentage is 1/4 of the amount of rupees that he had paid for the article. What can be the cost price? ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అలాగైనా చేయొచ్చు. ఫస్ట్ అయితే ఆప్షన్స్ నుంచి వెళ్దాం. ఒకవేళ 160 కనుక అనుకుంటే 160 రూపీస్, వాట్ కెన్ బి ద కాస్ట్ ప్రైస్ అన్నారు కదా. సో కాస్ట్ ప్రైస్ అన్నది ఆప్షన్స్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంతండి, 160. ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు, 96 ఇచ్చారు. సో 160 ఉంది, 96 ఉంది. సో 160నే 16 10s 16 6s. సో అగైన్ 5 × 5:3, 5:3గా రాయొచ్చు కదా, ఎందుకంటే 16 10s 16 6s 10 6ని అగైన్ 5:3. సో 5:3 ఉన్నప్పుడు ఇక్కడ లాస్ పర్సెంటేజ్ ఎంతండి, 2/5, 1/5 అంటే 20. సో 40%. సో లాస్ వచ్చేసరికి 40% వచ్చింది. ఓకే, కాస్ట్ ప్రైజు వాట్ కెన్ బి ద కాస్ట్ ప్రైస్ అన్నారు కాబట్టి మనం ఒకవేళ ఆప్షన్ 1 తీసుకుంటే 160 కనుక తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ మనకి 96 ఇచ్చారు. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే మనం ఈజీగా లాస్ పర్సెంటేజ్ ఎంతో కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే అసలు 160 కరెక్టా కాదా ఇప్పుడు ఎలా వెరిఫై చేయాలంటే 96 ఫైండ్స్ దట్ హిజ్ లాస్ పర్సెంటేజ్ ఈజ్ 1/4 ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ రూపీస్ దట్ హీ హ్యాడ్ పేడ్ ఫర్ ది ఆర్టికల్. సో లాస్ పర్సెంటేజ్ ఎలా ఉందంటే లాస్ పర్సెంటేజ్ ఈజ్ 1/4 ఆఫ్ అమౌంట్. సో 1/4 ఆఫ్ ఈ పెయిడ్ అంటే కాస్ట్ ప్రైజే, 1/4 ఆఫ్ కాస్ట్ ప్రైజ్ ఎంత అండి 160. సో 1/4 ఆఫ్ 160 ఎంత 40% కదా. సో ఇక్కడ కూడా మనకు 40% వచ్చింది. సో 1/4 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్న కూడా 40% వచ్చింది. సో 160 అన్నది కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ ఏని మనం ఆప్ చేయొచ్చా ఇప్పుడు, చేయకూడదు కదా, ఎందుకంటే ఒకవేళ ఎక్కడ మనకి ఇక్కడ చూడండి ఎయిదర్ ఆప్షన్ డి అయితే ఖచ్చితంగా కాదని చెప్పొచ్చు, ఎందుకంటే 160 అనేది సాటిస్ఫై అయింది, కానీ ఇక్కడ నెయిదర్ నార్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ డిని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ ఎయిదర్ 160 ఆర్ 240 అంటున్నారు.
సో 240 కూడా అవ్వడానికి ఛాన్స్ ఉందేమో చూడాలి కదా. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ కాస్ట్ ప్రైస్ కనుక 240 కనుక తీసుకుంటే, కాస్ట్ ప్రైస్ కనుక 240 కనుక తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంతండి? 96 కదా. 96 24 10 24 4 సో 10 4 ఉంది కాబట్టి అగైన్ 5 2. సో ఇక్కడ ఎంతండి? 3/5. సో 1/5 అంటే 20, 3/5 అంటే 60. సో ఇక్కడ లాస్ ఎంతండి? లాస్ ఈజ్ ఈక్వల్ టు 60% వచ్చింది. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 240 తీసుకున్నాం కదా, ఇది కరెక్టా కదా? అది ఎలా వెరిఫై చేయాలంటే ఇప్పుడు ఏంటి, 1/4 ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. సో లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంతండి? మనం 240 కదా తీసుకున్నది, 240. సో 1/4 ఆఫ్ 240 ఎంత? 60%. సో ఇక్కడ కూడా 60% వచ్చింది, అలాగే 1/4 ఆఫ్ కాస్ట్ ప్రైస్ తీసుకున్నా కూడా 60% వచ్చింది. సో 240 కూడా మనకు సాటిస్ఫై అయింది. సో ఆప్షన్ ఏ కాదు, బి కాదు, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒకవేళ ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ చేయడం తెలియకపోతే ఏంటంటే, కాస్ట్ ప్రైస్ ఎక్స్ రూపీస్ అనుకోండి, అలాగే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారండి? 96 ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు లాస్ అంటే ఏమవుతుందండి? లాస్ అంటే ఏంటి చెప్పండి? లాస్ అంటే కాస్ట్ ప్రైస్ హై ఉంటుందా, సెల్లింగ్ ప్రైస్ హై ఉంటుందా? 10 రూపీస్ నేను కొన్నాను, ఒక పెన్నుని నేను 10 రూపీస్ కొన్నాను, 5 రూపీస్కి అమ్ముతున్నాను. సో 10 రూపీస్కి పర్చేస్ చేసి 5 రూపీస్కి సెల్ చేస్తున్నానంటే నాకు 5 రూపీస్ లాసే కదా. సో ఎప్పుడైనా కానీ లాస్ అనగానే మనకు కాస్ట్ ప్రైస్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో లాస్ పర్సెంటేజ్ ఏమవుతుంది? లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు x minus 6 divided by కాస్ట్ ప్రైస్ x into 100%. సో దిస్ ఈజ్ ద లాస్ పర్సెంటేజ్. ఇప్పుడు ఏమంటున్నారంటే దట్ హిజ్ లాస్ పర్సెంటేజ్ ఎంతండి? ఇదే కదా, ఈజ్ 1/4 ఆఫ్, సో x minus 96/x into 100% ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ x. ఇలా మొత్తం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా వద్దనుకుంటే ఇలా ఆప్షన్స్ త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ కొంచెం బెటర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4, 5, 8 and 9 లీవ్స్ రిమైండర్ 3, 4, 7 and 8 రెస్పెక్టివ్లీ? ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్లో మనకు మెయిన్గా ఒక 3 to 4 మోడల్స్ ఉంటాయండి. లీవ్ సేమ్ రిమైండరు అలా అని కానీ, లేదా ఇక్కడ 4, 5, 8, 9 ఉంది కదా, ఇక్కడ 3, 4, 7, 8 ఉంది. సో 4కి 3కి 1 డిఫరెన్స్, అలాగే 5కి 4కి డిఫరెన్స్ 1, 8కి 7కి డిఫరెన్స్ 1, 9కి కూడా 9కి 8కి డిఫరెన్స్ 1. సో అలా డిఫరెన్స్ సేమ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఏవైతే నెంబర్స్ ఇచ్చారో 4, 5, 8, 9 మైనస్ కే. సో ఇక్కడ కే ఏంటంటే డిఫరెన్స్ అండి, డిఫరెన్స్. సేమ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ కే వాల్యూ. సో ఇక్కడ సేమ్ డిఫరెన్స్ ఏంటండి? కే వాల్యూ ఎంతండి? కే ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో 1 ఎలా? 4 ఉంది, ఫస్ట్ నెంబర్ 4 ఉంది, ఇక్కడ 3 రిమైండర్ 3 ఇచ్చారు. 4కి 3కి డిఫరెన్స్ 1, అలాగే 5కి 4కి డిఫరెన్స్ 1. అలా సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం కనుక్కొని మైనస్ కే. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం 8లో ఆల్రెడీ 4 ఉంది కాబట్టి 4 మనకు అవసరం లేదు. సో 5, 8, 9 ఎంతండి? 40, 360. సో 360 మైనస్ కే వాల్యూ ఎంత? 1. సో 359. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇఫ్ x into x plus y plus z is equal to 9, y into x plus y plus z is equal to 16 and z into x plus y plus z is equal to 144, then x is equal to, ఓకే, ఇది మొత్తాన్ని కే అనుకోండి, x plus y plus zని కే అనుకుంటే ఇక్కడ కే వాల్యూ ఏమవుతుందండి? పోనీ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9/k. ఓకే, y వాల్యూ 16/k, అలాగే z వాల్యూ 144/k. ఓకే, ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే అని మనం అనుకున్నాం కదా. సో ఎక్స్ అంటే ఏంటండి? 9/k, వై అంటే 16/k, అలాగే జెడ్ అంటే 144/k ఈజ్ ఈక్వల్ టు కే. సో కే కనుక ఎల్సిఎం తీసి అటు సైడ్ వెళ్తే కే స్క్వేర్, ఇటు సైడ్ 9 + 16 + 144 ఎంతండి? 16 + 9 ఎంత? 25. సో 169. సో కే వాల్యూ ఎంత ఇప్పుడు? 30.
దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ వాల్యూ ఏంటండి ఇదే కదా, సో 9/k వాల్యూ ఎంత 13, సో 9/13. ఇక్కడ 2 ఆప్షన్స్ సేమ్గా ఉన్నాయి, సో ఏదర్ సి కరెక్ట్ అలాగే డి కూడా కరెక్ట్. ఓకే, దాని నెక్స్ట్ క్వశ్చన్ 2/x + 3/y = 9/xy అండ్ 4/x + 9/y = 21/xy వేర్ x, y is not equal to 0 and y is not equal to 0, then what is the value of x plus y? Okay, సో x plus y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇలా ఇచ్చినప్పుడు మెయిన్గా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూషన్ కొంచెం బెటర్ అండి. ఆల్జీబ్రాలో ఆల్మోస్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్ అనేది చాలా బెటర్. ఎలా చేయాలి అంటే ఎలాంటి వాల్యూస్ తీసుకోవాలి, సో వాల్యూ సబ్స్టిట్యూషన్ అంటే ఓకే, ఎలాంటి వాల్యూస్ తీసుకోవాలంటే ఇక్కడ డినామినేటర్లో ఉన్నాయి కదండి, ఎక్స్ కానీ వై కానీ డినామినేటర్లో ఉన్నాయి కదా. సో 2/x అంటే, సో 2 ఉంది ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఎక్స్ వాల్యూ ఎప్పుడైనా కానీ 2 యొక్క ఫ్యాక్టర్సే తీసుకోండి, అలాగే వై యొక్క వాల్యూస్ కూడా 3 యొక్క ఫ్యాక్టర్సే తీసుకోండి. సో ఇప్పుడు 2 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 1, 2 తీసుకుందాం, ఇక్కడ వై అంటే ఏదర్ 1 కానీ 3 కానీ తీసుకోవాలి. సో ఇది మెయిన్, సో 1 కానీ 3 కానీ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ వాల్యూ 1 తీసుకుందాం, ఎక్స్ వాల్యూ 1 తీసుకొని వై వాల్యూ 3 తీసుకోండి. ఒకవేళ వై వాల్యూ కనుక 3 తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, సో 2/x అంటే 2 ప్లస్ 3/3 ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 9/x ఇంటూ వై ఎంత అంటే 3. సో 2 + 1 3, 9/3 3, సాటిస్ఫై అయింది కదా. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఈ ఈక్వేషన్ కూడా ఒకసారి 4/1 ఎంత అంటే 4 ప్లస్ 9/y అంటే 3 కదా, 9/3 ఈజ్ ఈక్వల్ టు 21 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ వై అంటే 1 × 3, సో 3 7 4 + 3 కూడా 7, సాటిస్ఫై అయింది కదా. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత 1, వై వాల్యూ ఎంత 3, సో ఎక్స్ ప్లస్ వై అంటే 1 + 3 4, సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలా ఇక్కడ ఎలాంటి వాల్యూస్ తీసుకోవాలన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x² - lx + m = 0 డిఫర్ బై 1, దెన్, సో రూట్స్ ఆల్ఫా బీటా అనుకుందామండి, ఆల్ఫా 1 బీటా 1 అనుకుంటే ఈ ఈక్వేషన్కి 2 రూట్స్, సో డిఫర్ బై 1 అంటున్నారు. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందండి 1. ఓకే, డిఫరెన్స్ వచ్చేసరికి 1. సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుందండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, సో -l డివైడెడ్ బై x² కోఎఫిషియంట్ 1. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ l, ఆల్ఫా మైనస్ బీటా అది మనకు కనుక్కోలేం కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a కదండి, కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్, సో m/1 ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ. సో సమ్ ఆఫ్ రూట్స్ అంటే l, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే m, అలాగే డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ అంటే 1. ఇది ఇక్కడ మన క్వశ్చన్లోనే ఇచ్చారు కదా, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ డిఫర్ బై 1, సో డిఫరెన్స్ అనేది ఈక్వేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ మూడింటిని ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా, ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉంటుంది మనకు, ఏంటి ఆల్జీబ్రాలో నేర్చాం కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ 4 × ఆల్ఫా బీటా, a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా ఏంటండి l, సో l² ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా ఏంటండి 1, సో 1² అంటే 1 ప్లస్ 4 × ఆల్ఫా బీటా అంటే m, సో l² ఈజ్ ఈక్వల్ టు 1 + 4m, l². ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇఫ్ cos x + cos² x ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ద వాల్యూ ఆఫ్ sin పవర్ ఆఫ్ 8x + 2 sin పవర్ ఆఫ్ 6x + sin పవర్ ఆఫ్ 4x ఈజ్, ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ టు 1 - c² ఏమవుతుందండి s². ఇక్కడ s పవర్ ఆఫ్ 8 ఉంది కాబట్టి, సో బోత్ సైడ్స్ పవర్ 4 అప్లై చేస్తే c పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు s పవర్ ఆఫ్ 8 అవుతుంది. సో s పవర్ ఆఫ్ 8 ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, c పవర్ ఆఫ్ 4 ప్లస్ 2 × ఈ sin పవర్ ఆఫ్ 6 ఏదైతే ఉందో, ఓకే, ప్లస్ ఇక్కడ sin పవర్ ఆఫ్ 4x ఎలా రాయొచ్చండి,
సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ పవర్ ఆఫ్ 4 కదా. సో బోత్ సైడ్ స్క్వేర్ చేసామంటే సైన్ పవర్ ఆఫ్ 4 ప్లేస్లో కాస్ స్క్వేర్ని రాయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఈ స్క్వేర్ ఓకే ప్లస్ 2 ఇంటూ సైన్ పవర్ ఆఫ్ 6. సైన్ పవర్ ఆఫ్ 6xని ఎలా రాయొచ్చు అంటే ఎలా రాయొచ్చండి మనం ఎస్ పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎస్ స్క్వేర్గా రాయొచ్చు. ఎస్ పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎస్ స్క్వేర్గా రాస్తే ఇప్పుడు ఎస్ పవర్ ఆఫ్ 4 అంటే మనం ఏం రాయొచ్చండి సి స్క్వేర్ రాయొచ్చు కదా. సి స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్, సి స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్ అంటే సి. వెయిట్, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎస్ పవర్ ఆఫ్ 4గా రాస్తే. ఎందుకు ఇలా రాస్తున్నా అంటే ఇలానే ఎందుకు రాయాలి ఆ డౌట్ అయితే వస్తుంది కదా. సి ఎప్పుడైనా కానీ సి స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏంటండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab. 2ab అంటే 2c స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎస్ పవర్ ఆఫ్ 4. సి ఇక్కడ ఆల్రెడీ ఎస్ పవర్ ఆఫ్ 4 ఉంది. ఎస్ పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎస్ పవర్ ఆఫ్ 4గానే రాద్దాం. ఎస్ పవర్ ఆఫ్ 4 యాజ్ ఇట్ ఈజ్గా ఎస్ పవర్ ఆఫ్ 4 ఓకే. అండ్ ఇక్కడ సి పవర్ ఆఫ్ 4. సో సైన్ పవర్ ఆఫ్ 8xని మనం ఎలా రాసాం సి పవర్ ఆఫ్ 4 అంటే ఇక్కడ మనకి సి పవర్ ఆఫ్ 4 వచ్చింది, ఎస్ పవర్ ఆఫ్ 4 వచ్చింది. సో ఇక్కడ ఏం రావాలి 2 ఇంటూ ఏబి రావాలి, 2 ఇంటూ సి స్క్వేర్ ఎస్ స్క్వేర్ రావాలి. సో 2 ఇంటూ సి స్క్వేర్ ఎస్ స్క్వేర్ ఫార్మేట్లో రాయాలంటే సైన్ పవర్ ఆఫ్ 6xని మనం ఎలా రాసామంటే సైన్ పవర్ ఆఫ్ 4 ఇంటూ సైన్ స్క్వేర్. సో ఇప్పుడు ఎస్ స్క్వేర్ వచ్చేసింది. సో 2c స్క్వేర్ ఎస్ స్క్వేర్ రావాలి కాబట్టి ఎస్ స్క్వేర్ అనేది వచ్చేసింది, సి స్క్వేర్ రావాలి. సో సైన్ పవర్ ఆఫ్ 4ని మనం ఎలా రాసామంటే సైన్ పవర్ ఆఫ్ 4ని సి స్క్వేర్గా రాసాం ఓకే. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో వచ్చేసింది ఈ ఫార్మేట్లో వచ్చేసింది కదా. సో కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఎంతంటే 1. సో 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే. సో దీని మొత్తాన్ని మనం ఎలా రాయొచ్చు కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్గా రాయొచ్చు ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్ tan theta plus cot theta is equal to 4/√3 where 0 less than theta less than 90 degrees. Then sin theta plus cos theta is equal to ఓకే. సో టీటా వాల్యూ కనుక ఒకవేళ 30 degrees కనుక తీసుకుంటే ఎందుకంటే √3లు √2లు ఇలా ఉన్నప్పుడు మనం టీటా వాల్యూస్ యాంగిల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ బెటర్. సో టీటా వాల్యూ 30 తీసుకుంటే tan 30 1/√3 ప్లస్ cot 30 ఎంతండి √3. సో ఏమవుతుంది 4/√3. సో ఎగ్జాక్ట్గా 4/√3 LHS ఈజ్ ఈక్వల్ టు RHS సాటిస్ఫై అయింది కదా. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees సాటిస్ఫై అయింది. సో సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. సో సైన్ 30 ఎంతండి 1/2 ప్లస్ కాస్ 30 ఎంతండి √3/2. సో √3 ప్లస్ 1/2 ఓకే. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ in the given figure ABC is an equilateral triangle of side length 30 centimeters, XY is parallel to BC, XP is parallel to AC and YP is parallel to AB. If XY plus XP plus YQ is 40 centimeters, then what is PQ equal to? So what is the length of PQ? Okay, so equilateral triangle అన్నారు కదా, సైడ్ లెంత్ వచ్చేసరికి 30. యాంగిల్ ఎలా ఉంటుందండి ఈచ్ యాంగిల్ 60 degrees కదా. సో ఇక్కడ 60 ఇక్కడ 60 degrees అండ్ లెంత్ వచ్చేసరికి 40 centimeters. సారీ లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ వచ్చేసరికి 30 centimeters. XY ఈజ్ ప్యారలల్ టు BC. సో XY అన్నది ప్యారలల్ టు BC. XP ఈజ్ ప్యారలల్ టు AC. XP ఈజ్ ప్యారలల్ టు AC అండ్ YP ఈజ్ ప్యారలల్ టు AB. YQ. సో అండ్ YQ ఈజ్ ప్యారలల్ టు AB ఓకే. అలాగే XY ప్లస్ XP ప్లస్ YQ ఈజ్ 40. దెన్ వాట్ ఈస్ PQ? సో PQ లెంత్ ఈ లెంత్ కనుక్కోవాలి. సో ఈచ్ అనేది 60 degrees ఉంది. సో ఇక్కడ కూడా 60 degrees, ఇక్కడ కూడా అలాగే 60 degrees ఓకే. ప్యారలల్ లైన్స్ అంటున్నారు. సో ప్యారలల్ అంటే ఏంటి యాంగిల్స్ అన్నది సేమ్గా ఉంటుంది. సి XY ఈజ్ ప్యారలల్ టు BC అంటున్నారు కాబట్టి ఈ లైన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ 60 degrees ఇక్కడికి వస్తుంది, అలాగే ఈ 60 ఇక్కడికి. సో ఇప్పుడు AXY కూడా ఆల్ యాంగిల్స్ 60 degrees ఉన్నాయి. AXY అన్నది కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి AC అలాగే XP AC ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి
సో ఏసీ అన్న లైన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ 60 డిగ్రీస్ కాస్త ఇక్కడికి వస్తుంది. సో ఇది 60 డిగ్రీస్ అయిపోతుంది. సో 60 అంటే థర్డ్ సైడ్ ఆటోమేటిక్గా 60. సో బీపీఎక్స్ ఈచ్ యాంగిల్ 60 ఉంది, అది కూడా ఈక్విలేటర్ యాంగిల్. ఓకే, అండ్ అలాగే ఏబి అలాగే వైక్యూ ఇవి రెండు కూడా ప్యారలల్ కాబట్టి ఈ లైన్ ఎగ్జాక్ట్గా ప్లేస్ చేస్తే ఈ 60 డిగ్రీస్ కాస్త ఇక్కడ ఇది 60. సో 2 యాంగిల్స్ 60 అంటే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ 60. సో ఇది కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చూసారా. సో ఓన్లీ ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ నుంచి మనం 1 2 3 4 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది పీక్యూ లెంత్. ఫస్ట్ వైసీ అన్నది సంథింగ్ ఎక్స్ అనుకున్నా, లెంత్ ఆఫ్ వైసీ ఈజ్ ఎక్స్. సో క్యూసీ కూడా ఎక్స్ అవుతుంది, అలాగే వైక్యూ కూడా ఎక్స్ అవుతుంది. ఎందుకు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, సో టోటల్ 30 ఉంటే ఏవై ఏమవుతుందండి? ఏవై ఏమవుతుంది? 30 మైనస్ ఎక్స్. ఓకేనా, సో ఈ లెంత్ ఎక్స్ అంటే టోటల్ 30 కాబట్టి ఏవై అన్నది 30 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఏవై అన్నది 30 మైనస్ ఎక్స్ అయితే ఏఎక్స్ కూడా 30 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకు? ఏఎక్స్వై అన్నది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, సో ఈక్విలేటర్ ట్రయాంగిల్ కాబట్టి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, 30 30నే ఉంటాయి. ఓకే, సో టోటల్ 30, ఇదేమో 30 మైనస్ ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 మైనస్ ఎక్స్, ఈ లెంత్ ఏమవుతుందండి? ఎక్స్ అవుతుంది. సో ఎక్స్బి అన్నది ఎక్స్ అయితే బీపీ అన్నది కూడా ఎక్స్ అవుతుంది. ఎందుకు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో టోటల్ 30, పీక్యూ లెంత్ ఏమవుతుందండి? ఇది 30 మైనస్ 2x. సో ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ తీసేస్తే 30 మైనస్ 2x. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 30 మైనస్ 2x వాల్యూ ఎంత? ఓకే, ఇక్కడ 40 ఇచ్చారు కదా. ఎక్స్వై లెంత్ ఎంత అండి? ఎక్స్వై ఎంత? లెంత్ ఆఫ్ ఎక్స్వై, ఎక్స్వై ఈజ్ నథింగ్ బట్ 30 మైనస్ ఎక్స్, సేమ్గానే కదా. సో ఏఎక్స్ బీవై అలాగే ఏవై ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, ఈ లెంత్ కూడా 30 మైనస్ ఎక్స్ ఉంటుంది. ఓకే, సో ఎక్స్వై లెంత్ ఎంత అండి? 30 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్పి, ఎక్స్పి లెంత్ ఎంత అండి? ఎక్స్ ప్లస్ వైక్యూ, వైక్యూ లెంత్ కూడా ఎక్స్, ఈ లెంత్ టోటల్ సమ్ చేస్తే 40 వచ్చింది. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఎంత అండి? ఎక్స్ వాల్యూ ఈజ్ 10. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ కాదు కదా, పీక్యూ. సో 30 మైనస్ 2x, 30 మైనస్ 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత? 10. సో ఫైనల్గా ఆన్సర్ 10 రావాలి. సో 5 కాదు 10. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నన్ ఆఫ్ ది అబవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లెట్ WXYZ be a square. Let PQ and R be the midpoints of WX, XY and ZW respectively, and KL be the midpoints of PQ and PR respectively. What is the value of area of triangle PKL divided by area of square WXYZ? ఓకే, సో ఫస్ట్ అయితే ఒక స్క్వేర్ తీసేసుకుందాం. ఇది మనకి డయాగ్రామ్ డ్రా చేస్తే ఈజీగా చేసేయచ్చు ఇలాంటి క్వశ్చన్స్. WXYZ, సో WXYZ అన్నది ఒక స్క్వేర్. సో స్క్వేర్లో ఆల్ యాంగిల్స్ ఆర్ 90 డిగ్రీస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే లెట్ PQ అండ్ ఆర్ బి ద మిడ్ పాయింట్స్ ఆఫ్ WXకి ఒక మిడ్ పాయింట్ P, అలాగే XYకి మిడ్ పాయింట్ Q, అండ్ ఆర్ వచ్చేసరికి వైజ్, ఆర్ వచ్చేసరికి మిడ్ పాయింట్ దేనికండి? ZWకి ఆర్. ఓకే, సో ఓకే నెక్స్ట్ రెస్పెక్టివ్లీ, అండ్ KL బి ద మిడ్ పాయింట్స్ ఆఫ్ PQ అండ్ PR. ఇక్కడైతే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఏమంటున్నారంటే PQ అలాగే PR. సో PQ ఇక్కడ ఉంది అండ్ అలాగే PR. సో K అండ్ L, K అండ్ ఆర్ ద మిడ్ పాయింట్స్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PKL? సో PKL యొక్క ఏరియా, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా డివైడెడ్ బై ఓవరాల్ స్క్వేర్ ఏరియా. సో ఇప్పుడు టోటల్ స్క్వేర్ ఏరియా, లెట్ స్క్వేర్ ఏది WXYZ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం.
సో టోటల్ ఏరియా ఎక్స్ అనుకుందాం. ఇవి రెండు మిడ్ పాయింట్స్ కదండి, ఆర్ క్యూ అన్నది. సో టోటల్ ఏరియాలో ఎగ్జాక్ట్గా ఇది x/2 ఉంటుంది, ఇది కూడా x/2 ఉంటుంది. సో ఇప్పుడు WXQR ఏరియా ఎంతండి? x/2. ఓకే, x/2 స్క్వేర్ సెంటీమీటర్స్ కానీ స్క్వేర్ మీటర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో WXQR యొక్క ఏరియా ఎంత? x/2. ఓకే, ఒక స్క్వేర్ ఏరియా తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఒక స్క్వేర్లో ఇది మిడ్ పాయింట్, ఇలా ఒక ట్రయాంగిల్ ఉంటాయి. సో ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్, ఈ ప్రాపర్టీ. ఓకేనా? సో ఈ ట్రయాంగిల్ ఏరియా ఏంటంటే ఈ ఓవరాల్ స్క్వేర్ ఏరియాలో హాఫ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏదండి? ఆర్క్యూపీ. ఇక్కడ పి అనేది మిడ్ పాయింటే కదా, సో ఆ ప్రాపర్టీ చేయొచ్చు కదా. సో ఆర్క్యూపీ, సో ట్రయాంగిల్ ఆర్క్యూపీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ స్క్వేర్ ఏరియా, హాఫ్ ఆఫ్ ఈ స్క్వేర్ ఏరియా. సో ఆ స్క్వేర్ ఏరియా ఎంతండి? x/2 కదా. హాఫ్ ఆఫ్ x/2 అంటే x/4. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఆర్క్యూపీ ఏరియా కూడా వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? PKL, ఈ ట్రయాంగిల్. ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఇలా ఉంది, ఒక ట్రయాంగిల్. సో 2 మిడ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక మిడ్ పాయింట్, ఇక్కడ ఇంకొక మిడ్ పాయింట్ ఉంది. సో ఈ 2 మిడ్ పాయింట్స్ కనుక యాడ్ చేస్తాయి ఇలాగ. సో ఈచ్ ఇక్కడ వన్ పార్ట్. సో అన్నీ, ఎందుకంటే అన్నీ కూడా మిడ్ పాయింట్స్. సో మిడ్ పాయింట్స్ కాబట్టి ఈక్వల్ ఏరియాస్ ఉంటాయి. సో ఈ ట్రయాంగిల్ వన్ పార్ట్. సో ఏరియాస్ అన్నవి సేమ్గా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఇంకొక మిడ్ పాయింట్ కనుక ఇలా డ్రా చేస్తే సో ఈ ఏరియా సేమ్గా ఉంటుంది. ఇది వన్ పార్ట్ అయితే ఇది కూడా వన్ పార్ట్, ఇది కూడా వన్ పార్ట్, ఇది కూడా వన్ పార్ట్, సేమ్ ఏరియా ఉంటుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ట్రయాంగిల్ PKL ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ టోటల్ బిగ్ ట్రయాంగిల్ ఏదండి? PQR. 1/4 ఆఫ్ ట్రయాంగిల్ PQR కానీ RQP వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 1/4 ఆఫ్, సో PQR యొక్క ట్రయాంగిల్ ఏరియా ఎంతండి? x/4. ఎంతండి? x/16. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PKL ఎంతండి? x/16 డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్క్వేర్ WXYZ. మనం ఏమనుకున్నాం? x అనుకున్నాం కదా, x. సో x క్యాన్సిల్ అయితే 1/16. వెయిట్, సారీ ఫర్ దట్. సో 1/16. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక స్క్వేర్, ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ యొక్క బేస్ కూడా సేమ్ ఉంది అండ్ ఆపోజిట్ మిడ్ పాయింట్ ఉంది. సో ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటే హాఫ్ ఆఫ్ స్క్వేర్. సో స్క్వేర్ ఏరియాలో హాఫ్ ఉంటుంది. అండ్ అలాగే ఈ ఈక్వల్ మిడ్ పాయింట్స్ని డ్రా చేస్తే ఒక ట్రయాంగిల్లో ఈక్వల్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In the given figure, a circle is inscribed in a quadrilateral ABCD. Given that BC is equal to 38, QB is equal to 27, DC is equal to 25, and AD is perpendicular to DC. What is the radius of the circle? So, circle యొక్క radius find out చేయాలి. ఇప్పుడు ఏంటంటే given that BC is equal to 38, ఇది మొత్తం BC is equal to 38, QB is equal to 27. QB ఈజ్ ఈక్వల్ టు ఇది 27 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 27 ఉంటుంది. సో ఇది 27 మనకు తెలుసు కదండి, ఒక సర్కిల్ నుంచి 2 టాంజెంట్స్ కనుక సేమ్ పాయింట్ నుంచి డ్రా చేస్తే ఈ లెంత్ అన్నది ఈక్వల్గా ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి ఇది 27 ఉంటే ఇది కూడా 27. సో టోటల్ 38 ఉండాలి. సో ఆర్సీ వాల్యూ ఎంత అండి? 11. సో ఆర్సీ వాల్యూ 11 అయితే ఈ పాయింట్ నుంచి ఇది 11 అయితే ఇది కూడా 11. ఓకే, సో సి సంథింగ్ ఇక్కడ ఏదైనా సంథింగ్ పి అని తీసుకుంటే సిపి కూడా 11 అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే డీసీ ఈజ్ ఈక్వల్ టు 25 ఇచ్చారండి. సో టోటల్ 25 ఇచ్చారు. సో 11 వెళ్ళిపోతే ఇక్కడ 14 ఉంటుంది. సో డిపి అనేది 14. సో ఇది 14 ఉంటే ఇది కూడా 14, ఎందుకంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఆ రెండింటి లెంత్ సేమ్గా ఉంటుంది, 14. ఓకే, అండ్ ఏడీ ఈజ్ పర్పెండికులర్ టు డీసీ.
సో ఏడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు డీసీ 90 డిగ్రీస్ ఆల్రెడీ ఇచ్చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇది రేడియస్, ఇది రేడియస్. సి సెంటర్ నుంచి ఇలా లైన్ డ్రా చేసినప్పుడు టాంజెంట్ మీద 90 డిగ్రీస్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ టాంజెంట్ మీద 90 డిగ్రీస్. సో 90 90 180 అండ్ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇక్కడ 90 డిగ్రీస్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏమవుతుందండి 90 90 90. సో రిమైనింగ్ యాంగిల్ ఒక క్వాడ్రిలేటరల్లో టోటల్ యాంగిల్ 360. సో ఇక్కడ 270 అయిపోయింది. ఇంక ఇక్కడ ఖచ్చితంగా 90 ఉండాలి. సో ఆల్ యాంగిల్స్ కనుక 90 ఉంటే ఒక క్వాడ్రిలేటరల్లో ఆల్ యాంగిల్స్ కనుక 90 ఉంటే ఆ క్వాడ్రిలేటరల్ని మనం ఏమంటామండి స్క్వేర్. సో రేడియస్ వాట్ ఈస్ ద రేడియస్ అంటున్నారు. సో ఇది 14 ఉంది, ఇది 14 ఉంది, ఇది కూడా 14, ఇది కూడా 14. సో రేడియస్ ఈస్ 14 సెంటీమీటర్స్. ఓకే. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. In the adjoining figure, the larger circle with radius 4 centimeters is touched internally by two smaller circles which also touch each other externally at the center O of the larger circle. The area shaded region is. So, ఈ ఏరియా మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి మనం. In the adjoining figure, the larger circle with radius 4. సో లార్జర్ సర్కిల్ యొక్క రేడియస్ 4. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అలాగే ఇక్కడ నుంచి 4. టోటల్ 4 అండ్ స్మాలర్ సర్కిల్కి డయామీటర్ 4, స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ 2 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 2 అవుతుంది. ఓకే. ది ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్. సో ఈ రీజన్ కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే లార్జర్ సర్కిల్ ఏరియా మైనస్ స్మాలర్ సర్కిల్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేస్తే సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ వాల్యూ వస్తుందండి. ఇది మొత్తాన్ని ఏ అనుకుందాం, ఈ ఏరియాని. అలాగే ఇక్కడ బి అనుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇవి రెండు సేమ్గా ఉంటాయండి. ఫస్ట్ మనకు తెలియాల్సిన కండిషన్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఎందుకంటే లార్జర్ సర్కిల్లో 2 స్మాలర్ సర్కిల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా సెంటర్లో డివైడ్ చేస్తాం. సో అవుటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అలాగే పైన ఉన్న పార్ట్ అలాగే కింద ఉన్న పార్ట్ రెండు సేమ్గా ఉంటాయి. సో ఈ ఏరియా షేడెడ్ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా షేడెడ్ రీజన్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా షేడెడ్ రీజన్. సో ఇవి రెండు కూడా ఈక్వల్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలియాల్సింది ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఈ ఏరియాస్ రెండు ఈక్వల్. ఇప్పుడు ఏ ప్లస్ బి ఆ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. లార్జర్ సర్కిల్ ఏరియా ఏంటండి 5r². సో లార్జర్ సర్కిల్ యొక్క రేడియస్ 4 కదా, 5r² మైనస్ 2 ఈక్వల్ సర్కిల్స్ ఉన్నాయి. 2 × 5 స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ ఏంటండి 2r² ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. లార్జర్ సర్కిల్లో నుంచి ఈ 2 సర్కిల్స్ ఏరియాని తీసేస్తే ఇంక రిమైనింగ్ ఏముందండి ఏ అలాగే బి. సో ఏ ప్లస్ బి ఆ రెండింటి ఏరియాస్ ఈజ్ ఈక్వల్ టు ఇది. సో 16 ఇక్కడ వచ్చేసరికి 8 4 8. సో 8 5 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఏ ప్లేస్లో మనం బి రాసుకోవచ్చు కదా. సో 2b ఈజ్ ఈక్వల్ టు 8 5. సో బి ఈజ్ ఈక్వల్ టు 4 5. సో బి షేడెడ్ పార్ట్ ఏంటండి 4. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఈ కండిషన్ కనుక తెలియకపోతే ఈ ప్రాబ్లం చేయడం కొంచెం కష్టమే. ఓకే. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ది డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఆర్ 15 meters by 12 meters. A pit 8 meter long, 2.5 meter wide and 2 meters deep is dug in one corner of the field and the earth is removed is evenly spread over the remaining area of the field. The level of the field is raised by. Okay. First 15 meters అలాగే 12 meters. 15 meters 12 meters ఒక రెక్టాంగిల్ డైమెన్షన్స్. ఏ పిట్ 8 meter లాంగ్, 2.5 meter వైడ్. 8 meter లాంగ్, ఇక్కడ వచ్చేసరికి 8 meters అలాగే 2.5 meters వైడ్ ఒక పిట్ ఇలా తీసారండి. 8 meter, ఇదేమో 8, ఇక్కడేమో 2.5 అండ్ 2 meters డీప్. డీప్ వచ్చేసరికి 2 meters డీప్
తీసేసి 1 కార్నర్ ఆఫ్ ది ఫీల్డ్, సో ఒక కార్నర్లో ఇలా తీసేసి అందులో ఉన్న అర్త్ ఆ శాండ్ని తీసేసి రిమైనింగ్ ప్లేస్లో స్ప్రెడ్ ఓవర్ ది రిమైనింగ్ ఏరియా ఆఫ్ ది ఫీల్డ్. సో ఇక్కడున్న ఏంటంటే ఒక తోటలో ఉన్నారనుకోండి, మీరు ఒక తోటలో ఉన్నారు, పొలంలో ఇలా ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఒక పొలంలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక కార్నర్లో ఈ లెంత్, సో ఇక్కడ కూడా ఒక రెక్టాంగులరే ఫామ్ అయింది. సో 8 to 2.5 అంటే ఇక్కడ కూడా ఒక రెక్టాంగిల్. సో ఇక్కడున్న మట్టిని తవ్వి ఎంత 2 మీటర్స్ డీప్, 2 మీటర్స్ డీప్ లోపలికి తవ్వేసి ఆ మట్టిని మొత్తాన్ని ఈక్వల్గా రిమైనింగ్ ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అలా డిస్ట్రిబ్యూట్ చేస్తే డెఫినెట్గా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎందుకంటే ఈ మట్టిని తీసుకెళ్ళి ఇలా ఇక్కడ వేస్తున్నప్పుడు హైట్ అనేది పెరుగుతుంది కదా ఖచ్చితంగా. ఆ మట్టి వేయడం వల్ల హైట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా హైట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది కదా, సో ఆ హైట్ లెవెల్ ఆఫ్ ది ఫీల్డ్ ఈజ్ రైజ్డ్ బై, సో ఆ హైట్ వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇప్పుడు టోటల్ ఆ ఫీల్డ్ యొక్క ఏరియా ఎంతండి? 15 into 12 ఎంతండి? 15 into 12 180. ఓకే, సో 180. సో టోటల్ ఏరియా వచ్చేసరికి 180 ఉంది. సో ఏదైతే మనం రిమూవ్ చేసామో ఆ శాండ్ వాల్యూమ్ ఎంత ఉందండి? సో వాల్యూమ్ వచ్చేసరికి LBH కదా, సో 8 2.5 into 2, సో 8 into 2, 8 into 2.5 into 2, సో 8 2 16, 16 into 2 32 40, 16 5 80, 32 plus 8 40. సో ఇక్కడ 40, ఇక్కడ మీటర్స్ అండి, మీటర్ స్క్వేర్, ఇక్కడేమో 40 మీటర్ క్యూబ్. సో 40 మీటర్ క్యూబ్ అంత వాల్యూమ్ మట్టిని తీసి ఈక్వల్గా స్ప్రెడ్ చేశారు. అలా స్ప్రెడ్ చేయడం వల్ల హైట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ 40 మీటర్ క్యూబ్ని సో ఏదైతే ఇక్కడ ఫీల్డ్ ఉంటుందో రిమైనింగ్ ఫీల్డ్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇక్కడ ఎంత ఉందండి? సో టోటల్ ఏరియా వచ్చేసరికి 180 మీటర్ స్క్వేర్, టోటల్ ఏరియా వచ్చేసరికి 180 మీటర్ స్క్వేర్. కానీ మనం ఆ మట్టిని ఓన్లీ రిమైనింగ్ పార్ట్కే మాత్రమే మనం స్ప్రెడ్ చేసాం. ఇక్కడ మట్టిని తవ్వేసి రిమైనింగ్ పార్ట్కి మాత్రమే మనం స్ప్రెడ్ చేసాం. సో రిమైనింగ్ పార్ట్ యొక్క ఏరియా ఎంత? సో ఈ ఏరియాని తీసేయాలి. సో ఎంతండి? 8 into 2.5 ఎంతండి? 20 మీటర్ స్క్వేర్. సో రిమైనింగ్ ఫీల్డ్, సో 40 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ఎంత ఉంటుంది? 180 minus 20, 180 minus 20. సో టోటల్ వచ్చేసరికి 180 మీటర్ స్క్వేర్. ఇక్కడ వచ్చేసరికి ఏరియా ఎంతండి? 20 మీటర్ స్క్వేర్, 20 మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది? 180 minus 20 మీటర్ స్క్వేర్ ఇంటూ హెచ్, హైట్ అనేది ఇంప్రూవ్ అయింది కదా, ఇంటూ హెచ్. సో 180 minus 20 ఎంతండి? 160. సో 40/160, 1/4. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 మీటర్స్, కానీ మనకి సెంటీమీటర్స్లో ఇచ్చారు కదా, ఇంటూ 100. సో 25 సెంటీమీటర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇచ్చిన ఫీల్డ్ యొక్క ఏరియా కనుక్కుంటారు, అండ్ అలాగే ఏ ఏరియాని మనం తీసేస్తున్నాం. సో 8 into 2.5 ఎంత? 20. సో రిమైనింగ్ ఫీల్డ్ యొక్క ఏరియా ఎంత? 180 minus 20 60. సో ఆ 60 మీటర్ స్క్వేర్కి మాత్రమే, 160 మీటర్ స్క్వేర్కి మాత్రమే మనం ఆ మట్టిని మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా. సో 40 ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకే, the next question, when 10 is subtracted from each of the given observations, the mean is reduced to 60%. If 5 is added to all the given observations, the mean will be. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, యావరేజెస్లో కొన్ని ఒక 10 అబ్జర్వేషన్స్కి యావరేజ్ కనుక ఎక్స్ అయితే, ఒకసారి రాద్దాం. 10 అబ్జర్వేషన్స్కి యావరేజ్ వచ్చేసరికి ఎక్స్ అయితే ఇఫ్ ఈచ్ ఇంక్రీజ్డ్ బై 5 అయితే యావరేజ్ కూడా 5 అవుతుంది. ఈచ్ డిక్రీజ్డ్ బై 5 అయితే యావరేజ్ కూడా ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఇఫ్ ఈచ్ మల్టిప్లైడ్ బై 5 అయితే 5x into 5 అవుతుంది. అలాగే ఈచ్ డివైడెడ్ బై 5 అయితే ఎక్స్ డివైడెడ్ బై 5. సో ఈచ్ అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఇనిషియల్ యావరేజ్ ఎక్స్ అనుకుందాం. ఇఫ్ 10 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్స్ అంటే ఎక్స్ మైనస్ 10 అవుతుందా? సో ఇనిషియల్
ఇనిషియల్ యావరేజ్ ఎక్స్ అనుకుంటే ఇఫ్ 10 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్, సో 10 ఈజ్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్స్ అంటే ఇప్పుడు యావరేజ్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ 10. ద మీన్ ఈజ్ రెడ్యూస్డ్ టు 60%. సో అలా 10 అన్న వాల్యూని ఈచ్ అబ్జర్వేషన్లో నుంచి 10ని సబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఇప్పుడు ద యావరేజ్ రెడ్యూస్డ్ టు 60%. 60% అంటే 0.6x. రెడ్యూస్డ్ టు అంటున్నారు, రెడ్యూస్డ్ బై అంటే 40% వేస్తాం, రెడ్యూస్డ్ టు 60% అంటే 100 ఉన్నది కాస్త 60%కి అయింది. సో 0.6x. సో ఇది ఇటు సైడ్ వస్తే 0.4x ఈజ్ ఈక్వల్ టు 10. సో బోత్ సైడ్స్ కనుక ఇంటూ 10తో కనుక చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇనిషియల్ యావరేజ్ ఎంతండి 25. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇఫ్ 5 ఈజ్ యాడెడ్ టు ఆల్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ద మీన్ విల్ బీ ఏంటండి ఈచ్ వాల్యూకి 5 కనుక అబ్జర్వేషన్ చేస్తే ఈచ్ అబ్జర్వేషన్స్కి 5 కనుక యాడ్ చేస్తే x + 5. సో యావరేజ్లో కూడా x + 5. సో 25 + 5 ఎంతండి 30. అదే ఒకవేళ ఈచ్ అబ్జర్వేషన్ కనుక 5తో కనుక డివైడ్ చేస్తే ఇప్పుడు యావరేజ్ ఏమవుతుంది 25 డివైడెడ్ బై 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మీన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈస్ 11 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ 5. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్? డైరెక్ట్ ఫార్ములా కదా, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఏంటంటే ఫార్ములా SDM అని గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100%. సో SD ఎంతండి స్టాండర్డ్ డీవియేషన్ 5 బై మీన్, M అంటే మీన్ 11 ఇంటూ 100%. సో 1/11 అంటే 9/11 అంటే 9.09 అండి. 1/11 ఇంటూ 100 అంటే అదే 100/11 అంటే 9.09%. సో 100/11 9.09. సో 500/11 అంటే ఇంటూ 5 చేసి బోత్ సైడ్స్ ఇంటూ 5 చేస్తే 45.45%. ఇక్కడ ఏమవుతుంది 500/11%. సో మనకి జస్ట్ 100/11 కనుక తెలిస్తే 500/11 కానీ 600/11 కానీ 700/11 కానీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ది లాస్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ కెన్ హిట్ ఏ టార్గెట్ 5 times out of 8 shots. If he fires 10 shots, what is the probability that he will hit the target twice? Okay. సో 8 shotsలో హిట్టింగ్ ద టార్గెట్. సో హిట్ చేయడానికి హిట్ ఏ టార్గెట్ ఈజ్ ప్రాబిలిటీ ఏంటండి అంటే ఎవరీ 8 shotsకి 5 times మాత్రమే తను హిట్ చేస్తున్నాడు కరెక్ట్గా టార్గెట్ని హిట్ చేస్తున్నాడు. సో టార్గెట్ హిట్ చేయడానికి ప్రాబిలిటీ ఏంటి 5/8. మరి నాట్ హిట్కి అంటే హిట్ చేయకుండా ఉండడానికి 3/8. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇఫ్ హీ ఫైర్స్ 10 shots, ఇప్పుడు 10 shots ఫైర్ చేశాడు. 1 2 3 4 5 6 7 8 9 10 shots ఇలా ఫైర్ చేశాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హీ విల్ హిట్ ద టార్గెట్ ట్వైస్? సో ఓన్లీ 2 times మాత్రమే తను టార్గెట్ని హిట్ చేయడానికి ప్రాబబిలిటీ ఏంటి అంటున్నారు. సో ప్రాబబిలిటీ అంటే ఏంటండి? ప్రాబబిలిటీ అంటే ఏంటి చెప్పండి? ఫేవరబుల్ ఛాన్సెస్ డివైడెడ్ బై టోటల్ ఛాన్సెస్, ఫేవరబుల్ బై టోటల్. సో ఇక్కడ ఏంటంటే టోటల్ ఎన్ని 3 6 9 టోటల్ 10. సో 2 times మాత్రమే తను హిట్ చేయాలి. 2 times మాత్రమే తను హిట్ చేయాలి. సో టోటల్ 10 shots ఉన్నాయి, అందులో ఓన్లీ ట్వైస్ 2 times మాత్రమే తను టార్గెట్ని హిట్ చేయాలి. సో టార్గెట్ని హిట్ చేయడానికి ప్రాబబిలిటీ ఏంటి 5/8, అలాగే 5/8. సో ఇక్కడ 2 times హిట్ చేశాడు. సో ఓన్లీ 2 times చేయాలి కాబట్టి రిమైనింగ్ 8 times హిట్ చేయకూడదు. 3/8 3/8 3/8 అండ్ సో ఆన్. ఓకే, అర్థమైంది. ఇప్పుడు 10 shotsలో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హీ విల్ హిట్ ద టార్గెట్ ట్వైస్? సో ట్వైస్ హిట్ టార్గెట్ చేశాడు. సో 10 shotsలో 2 shots మాత్రమే హిట్ టార్గెట్ చేయాలి, రిమైనింగ్వి ఫెయిల్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే 2 targetsని హిట్ చేయాలి. 10 shotsలో 2 targetsని హిట్ చేయాలి. ఓకే, బాగుంది. ఆ 2 shots అన్నవి ఫస్ట్ 2
షార్ట్స్లో తను టార్గెట్ రీచ్ అవ్వాలని క్వశ్చన్లో చెప్పాడా? చెప్పలేదు కదా. ఓన్లీ ఫస్ట్ 2 మాత్రమే టార్గెట్ హిట్ చేయాలి, రిమైనింగ్ అన్నీ ఫెయిల్ అవ్వాలి అలా చెప్పారా? లేదు కదా. సో ఫస్ట్ది హిట్ చేసిండొచ్చు, అన్నీ మిస్ చేసి లాస్ట్ది హిట్ చేసిండొచ్చు, అలా కూడా మనకు కరెక్టే కదా. సో ఇది మనకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే 5/8 ఇంటూ 5/8 25, 5 ఇంటూ 5 25 ఇంటూ ఇక్కడ 3లు ఎన్ని ఉంటాయండి? 8 ఉంటాయి కదా. 3/8 డివైడెడ్ బై 8లు ఎన్ని ఉంటాయండి? 8/10. సో టోటల్ 10 ఉన్నాయి కదా. సో 25 ఇంటూ 3/8 డివైడెడ్ బై 8/10 ఇంటూ సో ఈ 10 అరేంజ్ చేయాలి మనం. అరేంజ్ చేయాలంటే 10 ఫ్యాక్టోరియల్ బై సో మనకు అరేంజ్మెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు ఏదన్నా ఉంది ఒక నేమ్ ఏబి ఏఏ, దీన్ని అరేంజ్ చేయాలంటే సో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 5 లెటర్స్. 5 ఫ్యాక్టోరియల్ బై సో సేమ్గా ఎన్ని ఉన్నాయి? 2 ఏలు 3 ఏలు ఉన్నాయా? 3 ఏలు సేమ్గా ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ బీలు కూడా 2 ఉన్నాయి 2 ఫ్యాక్టోరియల్. ఇలా చేస్తాం అరేంజ్ చేయమంటే, అంతేగా. ఇక్కడ ఏంటంటే సో టోటల్ ఎన్ని ఉన్నాయండి? 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై హిట్ చేసినవి ఎన్ని? 2. సో 5/8 ఇవి రెండు సేమ్గా ఉన్నాయా? సో 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ సో 3/8 ఇవన్నీ ఉన్నాయండి? టోటల్ 8 ఉన్నాయి, 8 ఫ్యాక్టోరియల్. ఇది ఆన్సర్. సో 25 ఇంటూ 3/8 డివైడెడ్ బై 8/10 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్. సో దీని కనుక సింప్లిఫై చేస్తే 10 ఫ్యాక్టోరియల్ ఎలా రాయొచ్చు? 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు, డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్. సో 8 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే కదా, 2 5. సో 25 ఇంటూ 5 ఇంటూ 9 డినామినేటర్లో 8/10 ఉండాలి, అన్ని చోట్ల ఉంది. సో ఇప్పుడు ఏంటంటే 25 ఇంటూ 9 5 45 ఎంతండి? 3 1s 25 1s 8. 25 ఇంటూ 45 అంటే 4 1s 45 4 1s 25 11 25 ఇంటూ 3/8 డివైడెడ్ బై 8/10 11 25 ఇంటూ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ ఎగ్జామ్ అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.